ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క కూడా ఫైర్ అయ్యారు. అధికారం కోసం సొంత సోదరిని వదులుకున్న దుర్మార్గుడని విమర్శించారు. గతంలో మేడారం ఆలయం అభివృద్ధిని ఏనాడు పట్టించుకొని కేటీఆర్ మేడారం ఆలయంపై తప్పుడు కూతలు కూస్తున్నారని ఆరోపించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే అంతకు అంత అనుభవిస్తావు అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేటీఆర్ కారు కూతలు మానుకోవాలని మంత్రి సీతక్క మండిపడ్డారు. అంటే అధికారం పోయిన తెల్లారి నుంచే వాళ్ళు అబద్ధాలతోటి దుర్మార్గపు తప్పుడు ప్రచారాలతోటి ఇవాళ అధికారానికి ఎట్లా రావాలనేటువంటి అక్కసు వాళ్ళలో ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతసేపు ఎవరు చచ్చిపోతే తెలంగాణ ఉద్యమం పేరుతోటి రాజకీయం చేసుకుందాం, ఎవరు చచ్చిపోతే అక్కడ ఒక కండవ కప్పి ఇంకో పార్టీ వాళ్ళు రాకుండా ఇంకా ఏ ప్రతినిధులు రాకుండా అడ్డుకొని దాన్ని వాళ్ళ ఓట్ల కోసం మలుచుకుందామని వేల మంది సావులకు కారణమయ్యి అధికారం వచ్చిన తర్వాత 400 మంది చచ్చిపోయిందన్నటువంటి నీచ బుద్ధి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళొచ్చి ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఎక్కడ చచ్చిండో, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చచ్చిండో, వాళ్ళు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, తెలంగాణ ఈ నిన్న మొన్న కూడా మీరు చూసిర్రు, తెలంగాణ ఇస్తే బీజేపీ నాయకులు ఏ రకంగా పాకిస్తాన్ ఇండియా విభజించిరో ఆ రకంగా తెలంగాణను ఆంధ్ర విభజించిర్రు అని మరి అక్కసు వెళ్ళగక్కినటువంటి